ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడింది. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనమును చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో ధన్యకరమైన శక్తి కలిగిన దేవుని మాట ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయన నీతో అంటూ ఉన్నాడు, నీవు ఆశీర్వాదానికి వారసుడుగా ఉండడానికి పిలువబడినావు. అవును, నీవు దేవుని కొరకు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. ఆయన రాజ్య వారసుడుగా, నిత్య రాజ్యమునకు వారసుడుగా ఆయన నిన్ను పిలుచుకున్నాడు. నీవు ఆశీర్వాదానికే వారసుడవు కానీ శాపానికి కాదు. మన శాపమును బాపిన దేవుడు మనము చేసిన పాపమునకు శిక్షావిధి ఆయన పైన వేసుకొని మనలను ఆశీర్వాదానికి వారసులుగా నిలబెట్టాడు మన దేవాతి దేవుడు. మనం ఎంత ధన్యులం. దేవుని కృప మనకి తోడుగా ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కోట్ల మంది ప్రజలు లోకములో, మన దేశంలో, ప్రపంచంలో ఉండగా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఆశీర్వాదానికి వారసుడుగా, వారసురాలుగా. మనలో ఏ మంచితనం, ఏ గొప్పతనం, ఏ ప్రావీణ్యత ఉంది, ఏ ప్రత్యేకత ఉంది? ఏమీ లేనప్పటికీ కూడా ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ప్రాణమిచ్చి రక్షించుకున్నాడు, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆశీర్వాదమునకు వారసుడవు, ఆశీర్వాదమునకు వారసురాలువి. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషులు మిమ్ములను నిందిస్తూ ఉన్నారా? మనుషులు మిమ్ములను అవమానిస్తూ ఉన్నారా? మనుషులు మిమ్ములను బలహీనపరుస్తూ ఉన్నారా? దుఃఖానికి గురి చేస్తున్నారా? ఈ వాక్కు నీ కొరకే. నీవు ఆశీర్వాదానికి వారసుడవు, ఆశీర్వాదానికి వారసురాలువి. కానీ నీవు ఎన్నడూ కూడా కృంగిపోవద్దు. మనుషులు అవమానిస్తున్న ఆ అవమానాన్ని బట్టి ప్రభువుని స్తుతించు. దేవుని వాక్యం మరొక వచనంలో ఉంది, మనుషులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకములో మీ ఫలము అధికమవుతుంది అని మరి ఒక వచనాన్ని దేవుడు మనకి చెప్పాడు. అవును కదా, మనము నిందకు మరి అవమానమునకు గురి అవుతున్నాము అంటే పరలోకములో మన ఫలము రెట్టింపు అవుతుంది. అది రోజు రోజుకి అధికమవుతుంది. అది నీవు గుర్తుంచుకో. అందుకే ఆయన అంటున్నాడు క్రింద మరి వచ్చిన భాగంలో, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక వారిని దీవించుమని. దీవించగలమా? ఇదెంతో అసాధ్యమైన పని కదా. నిన్ను దూషించేవారిని, నీకు కీడు చేసేవారిని, నీకు గాయాన్ని కలిగించేవారిని, నిన్ను అవమానించేవారిని దీవించాలంటే ఎంతో కష్టతరం. కొంతమంది అంటారు, నేను చనిపోతా కానీ వారిని దీవించను, నేను చనిపోతా కానీ వారితో నేను మాట్లాడను బ్రతికినంత కాలం. ఎంత కఠిన హృదయం! రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు గుండెను కదండి, మన యొక్క రాతి హృదయాలను మెత్తని చేసిన దేవుడు ఆయన ప్రేమతో. అటువంటి యేసయ్య మనసు కలిగిన మనము, యేసయ్య బిడ్డలుగా పిలువబడుతున్న మనము కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక, నిన్ను దూషించే వారిని నీవు ఆశీర్వదించు, నీకు కీడు చేసిన వారిని దీవించు, హృదయపూర్వకంగా దీవించు. ఎందుకంటే నీవు ఆశీర్వాదానికి వారసుడవు, నీవు ఆశీర్వాదానికి వారసురాలివి. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయన ప్రియ సొత్తువు. నీ ద్వారా ప్రభువు అనేకులను ఆశీర్వదించనయ్యున్నాడు. కాబట్టి నీవు అటువంటి ధన్యతను కాపాడుకో. పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది భక్తులు ఈ రోజుకి కూడా వారి జీవితాలు కొనియాడబడుతూ ఉన్నాయి. మరి ఎంతో మంది మిషనరీస్ గురించి మనం నేర్చుకున్నాం. వారి జీవితాలు, వారు మరణించి కొన్ని వేల సంవత్సరాలైనా వారు వెలుగుతూనే ఉన్నారు, వారి సాక్ష్యాలు వెలుగుతూనే ఉన్నాయి. ఈ దినము నీవు కూడా అట్టి రీతిగా తరము వెంబడి తరము గతించినప్పటికీ కూడా నీ కార్యాలు సజీవంగా ప్రభువుని కొనియాడుతూనే ఉంటాయి, ప్రభువుని మహిమపరుస్తూనే ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, అవును, కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుండా ప్రేమించు, దీవించు. ఆయన మనలను ప్రేమించాడు, ఆయన మనలను క్షమించాడు, మన కొరకు కల్వరి సిలువలో ప్రాణమిచ్చాడు, తన సర్వస్వాన్ని మన కొరకు ఇచ్చి మనలను పాప బంధకాల నుంచి విడిపించిన ఆ దేవాతి దేవుని నిమిత్తము నీవు దీవించు,
నిన్ను హింసించే వారిని దీవించు, నిన్ను శపించే వారిని దీవించు, నీకు కీడు కలిగించే వారిని దీవించు, నిన్ను దూషించే వారిని దీవించు. దేవుని వాక్యానికి విధేయత చూపు. నీవు కూడా తరతరాలు కూడా, తరము వెంబడి తరము నీ కార్యాలు ప్రభునామాన్ని కొనియాడుతూ మహిమపరుస్తూ ఉంటాయి. నీవు ఆశీర్వాదానికి వారసుడవు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచిన దేవుడవు. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక తండ్రి దీవించే వారిగా ఉంచు నాయనా, వారిని ప్రేమించే వారిగా ఉంచు నాయనా. శత్రువులను ప్రేమించిన దేవుడవు. అవును ప్రభువా, నిన్ను అప్పగిస్తున్న యూదాను కూడా నీవు ప్రేమించావు తండ్రి. నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరెరుగారు, వీరిని క్షమించి అన్నావు ప్రభువా. మా నిమిత్తము కలువరి సిలువలో నలుగగొట్టబడిన నీవు మమ్ములను క్షమించావు. మేము ఇతరులను క్షమించుటలో, ఇతరులను దీవించుటలో నీ మనసు మాకందరికీ కూడా అనుగ్రహించు. నీ వలే ప్రేమించే కృప, నీ వలే దీవించే కృప నీ బిడ్డలైన మాకందరికీ కూడా అనుగ్రహించు ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించు. నీ వాక్యానికి తక్షణమే విధేయత చూపి నిన్ను మహింపరిచి గొప్ప విడుదలను, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.